ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ్. మిత్రులారా, ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన వార్తల యొక్క ప్రధాన అంశాలు ఒకసారి చూస్తే, నిన్న యోగా డే సందర్భంగా ప్రధాని మొదలు మరి చిన్న గ్రామం, చిన్న పట్టణం వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆఫీసర్ స్థాయి నుంచి రాజకీయ నాయకుల వరకు అందరూ కూడా ఈ యోగా చేసి మరి ఆరోగ్యం, యోగా ఎంత అవసరం ఆరోగ్యానికి, మరి ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి మాటకు పూర్తిగా మనం సాకారం, మరి వ్యక్తుల మనో వికాసానికి కూడా ఈ యొక్క యోగా ఎంత తోడ్పడుతుందని చెప్పేసి ఎవరికి వారు తనదైన శైలిలో మరి నిన్న చెప్పడం దాదాపు అన్ని పత్రికల్లో కనిపిస్తుంది మిత్రులారా. అదేవిధంగా వచ్చే లోక్సభ ఎన్నికలలో ప్రతి రాష్ట్రంలోనూ ఒక 20% లోక్సభ సీట్లు పెంచే యోచనలో ఉన్నట్టు ఒక ప్రధాన వార్త కూడా ఈరోజు కనిపిస్తుంది. నేషనల్ హైవే పైన జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రమాదాల గురించి రోడ్ల భవనాల శాఖ, మరి పోలీసులు తదితర వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఈ రోజు జరుగుతున్నటువంటి ప్రమాదాల పైన అనేకమైనటువంటి ఒక పెద్ద వార్త కూడా ఈరోజు వార్తాపత్రికలో కనిపిస్తుంది. వాయు కాలుష్యం రాబోయే కాలంలో మనిషిని ఎంత ఇబ్బంది పెడుతుందంటే, ఒక దశకు వస్తే ఒక మనిషి సాటి మనిషి కనిపించే స్థాయి, మరి కనిపించకుండా ఒకరు చూసుకోకుండా అనే స్థాయి వరకు పెరిగిపోతుంది ఈ యొక్క వాయు కాలుష్యం వల్ల. రాబో రోజుల్లో 100% దేశవ్యాప్తంగా మొత్తం ఈ యొక్క ఎలక్ట్రిక్ బస్సులు కానీ ఎలక్ట్రిక్ వాహనాలు ఉండాలనేటువంటి ఆ దిశగా మరి ప్రత్యేకమైనటువంటి వార్త ఈరోజు పత్రికలో కనిపిస్తున్నాయి మిత్రులారా. ఓఆర్ఆర్ లోపల గతంలో అనేకమైనటువంటి వ్యవసాయేతర భూములు ఉన్నాయి, ప్లాట్లు వారు గతంలోనే అమ్మకాలు చేశారు. కొన్ని కారణాల వల్ల మరి అవి అదేవిధంగా వ్యవసాయ భూములని చెప్పేసి నమోదు కావడం, తద్వారా ఈ యొక్క మేడ్చల్ కానీ సిటీ నగర శివార్ల మొత్తాన్ని మీద ఈ రైతు భరోసా రాలేదు. ఆ యొక్క కార్యక్రమంలోనే మరి అధికారులు ఉన్నారు. మరి త్వరలోనే కూడా ఆ యొక్క విశ్లేషణ పూర్తి అయిన తర్వాత ఈ యొక్క రైతు భరోసా వేస్తామని చెప్పేసి మంత్రి తుమ్మల సంబంధించినటువంటి వార్త కూడా ఈరోజు కనిపిస్తుంది. గతంలో మరి వైద్య సేవలకు, రోడ్డు ప్రమాదాలకు, మరి ఫైర్ తదితర విభాగాలకు ఒక ప్రత్యేకమైనటువంటి టోల్ ఫ్రీ ఉండే. ఇప్పుడు అన్ని కలిసి ఒకే విధంగా ఉండాలని చెప్పేసి ఒక యాప్ను తయారు చేస్తున్నట్టు ఒక వార్త మనం ఈరోజు పత్రికలు చూస్తున్నాం. భద్రాచలం, మన్యం, ఖమ్మం తదితర ఏరియాల్లో ఈ యొక్క చిట్టీల పేరుతోని అనేకమైనటువంటి మరి మోసాలకు తెరలేపుతున్నటువంటి విషయం కూడా ఈరోజు ప్రధానంగా కొన్ని పత్రికలు ప్రచురించాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి జాతీయ రహదారులపైన నిత్యం ఏదో రూపంలో రోడ్డు ప్రమాదం జరగడం, వారికి ఇమీడియట్గా యొక్క వైద్య సౌకర్యం కానీ వైద్య సంబంధించినటువంటి ఏర్పాట్లు జరగకపోవడం, అనేకమైనటువంటి యొక్క రోడ్డు ప్రమాదాల్లో ప్రమాదానికి గురవుతున్నటువంటి వారి యొక్క సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఆ దిశగా ఆలోచన చేస్తే అధికారులలో కూడా ఆశ్చర్యం కలిపేటువంటి యొక్క విషయం మనకు ఏర్పడుతున్నటువంటి విషయం ఈరోజు ఈనాడులో ప్రధాన ఒక వ్యాస రూపంలో కనిపిస్తుంది మిత్రులారా. ఎందుకంటే కేవలం గతంలో ఒక ఎస్ఐ, ఒక 7 మంది కానిస్టేబుల్స్, కొంతమంది హోంగార్డుల సిబ్బంది ప్రతి 50 కిలోమీటర్లకు మరి ఒక వాహనం ఎప్పుడు కూడా మరి అక్కడ ఇక్కడ మరి తిరుగుతూ మరి రోడ్డు ప్రమాదాల దృష్ట్యా మరి ఆలోచన దిశగా మరి చేయాలన్నటువంటి ఒక గతంలో ఉన్నటువంటి అధికారుల రూపకల్పనకు మరి ప్రస్తుతం అమలు కాలేదు. మరి ఒక అమలు జాప్యానికి మరి కారణము తదితర ఏవైనా కూడా ఏర్పాట్లు ఉన్నాయి, మాత్రం ప్రమాదాల సంఖ్య మాత్రం నిత్యనిత్యం పెరుగుతూ మరి ప్రజల్లో ఒక ఆశ్చర్యం కలిపేటువంటి ఈ యొక్క గణాంకాలు చూస్తే మనకు ఆశ్చర్యం ఏర్పడుతుంది మిత్రులారా. మరి కొన్ని నిమిషాల్లోనే మరి వారు వైద్య సదుపాయం అందక మృత్యువు ఒడిలోకి జారిపోతున్నటువంటి విషయం మరి కళ్ళ ముందు ఎంతో విచారకరం, ఒక బాధాకరమైనటువంటి విషయం మనం ఈరోజు వార్తల్లో చూస్తున్నాం మిత్రులారా. కేవలం కొన్ని సెకండ్ల ముందు వస్తే ఆ యొక్క నిండు ప్రాణం నిలబెట్టేది, ఆ యొక్క నిండు ప్రాణానికి మరి తగినటువంటి వైద్యం మనం అందించలేకపోయామని డాక్టర్లు చెప్పడం, మరి తొందరగా ఆసుపత్రికి తీసుకువచ్చినట్టయితే మరి కొద్దిగానైనా వారికి ఒక ప్రాథమిక చికిత్స చేసి మరి నగర పట్టణాలకు తరలించేవారమని చెప్పేసి
డాక్టర్లు అధికారుల దృష్టికి రావడం, కొద్ది క్షణాలలోనే వారి నిండు ప్రాణాలు మరి పోవడం కూడా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది మిత్రులారా. హైవేల పైన ప్రమాదం మరి అధికారుల అంచనా ఏ విధంగా ఉన్నా కూడా జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితులు చూస్తే మాత్రం చాలా మనసుకు బాధేసేటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి గణాంకాలు చెప్తున్నాయి. ఏ విధంగా జరిగింది గత సంవత్సరంలో కానీ ఒక 10 ఏళ్ల యొక్క గణాంకాలు చూస్తే చాలా ఒక ఈ నిజమా అవునా అనేటువంటి గణాంకాల రూపంలో మనం అర్థం చేసుకోవచ్చు మిత్రులారా. మరి మిత్రులారా, మరి గణాంకాల విషయానికి వస్తే మరి 2024లో 25,934 ప్రమాదాలు నమోదైనట్టు తెలిసింది. మరి ఆ ప్రమాదాల్లో 7,281 మంది మరి మృత్యు ఒడిలోకి ఈ యొక్క నేషనల్ హైవే పైన జారిపోయినట్టుగా మనకు గణాంకాలు చెప్తున్నాయి. అదేవిధంగా మిత్రులారా, మరి ఆ యొక్క దిశగా ఆలోచన చేస్తే 2023లో ఒక 22,900 మంది ఈ యొక్క రోడ్డు ప్రమాదం జరగా 7,660 మంది మరి మృత్యు ఒడిలోకి జారిపోయినటువంటి విషయాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా 2022లో 21,619 మంది ప్రమాదాలు జరగా 7,559 మంది ఈ యొక్క చనిపోవడం గణాంకాల రూపంలో తెలుస్తుంది. అదే విధంగా 2021లో 21,315 ప్రమాదాలు జరిగినట్టు, 7,557 మంది మరణించినట్టు, 2020లో 19,164 6,638 మంది మృతి చెందినట్టు తెలుస్తుంది. అదేవిధంగా 2019లో 21,588 మరి ప్రమాదాలు జరగా 6,900 మంది మృత్యు ఒడిలోకి జారిపోయినట్టు తెలుస్తుంది. అదేవిధంగా 2018 సంవత్సరంలో 22,230 ప్రమాదాలు జరగా 6,603 మంది ప్రాణాలు పోగొట్టుకున్నట్టు చూస్తున్నాం. 2017లో 22,475, 6,594, 2016లో 22,811 ప్రమాదాలు జరిగితే 7,219 మంది మృత్యు ఒడిలోకి జారిపోయినట్టు గణాంకాలు చెప్తున్నాయి. 2015 విషయానికి వస్తే 21,215 ప్రమాదాలలో 7,110 మంది మరి చనిపోయినట్టు అధికారుల ఈ యొక్క లెక్కలు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది మిత్రులారా. ఎందుకంటే ఈ యొక్క అధికారుల లెక్కలు చదువుతున్నప్పుడు ఇది మరి జాతీయ రహదారుల మీద ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతి 50 కిలోమీటర్లకు ఈ యొక్క రోడ్ల భవనాల శాఖ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, మరి ఈ యొక్క పంచాయతీలకు సంబంధించినటువంటి శాఖలు మిళితమై ఒక రోడ్డు వెడల్పు వాళ్ళు చేస్తారు. మరి రక్షణగా పోలీస్ వ్యవస్థ ఉంటుంది. ఇతరత్ర శాఖలు కూడా సుమారు ఒక 4-5 శాఖలు మరి ప్రభుత్వానికి సంబంధించినట్టు ఇన్వాల్వ్మెంట్ అయితేనే తప్ప, వారి కోఆర్డినేషన్ సమన్వయం ఉంటే తప్ప ఈ యొక్క రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చు అనేటువంటి అధికారుల అభిప్రాయానికి మరి ఎప్పుడు కూడా సబలీకృతం కాలేదు. ఇది ఈ విధంగానే మరి కొనసాగితే రాబోయే భవిష్యత్తులో హైవేలపై ప్రమాదం ఇంకా భారీగా పెరిగేటువంటి అంచనాలు ఉంటాయి. మరి ఇప్పటికైనా అధికారులు కానీ, ఈ యొక్క ప్రజాప్రతినిధులు కానీ వారికి సమకూర్చే సదుపాయాల విషయంలో ఆ దిశగా ఆలోచించినట్టయితే మన నిండు ప్రాణాలు మనం నిలబెట్టిన వారు అవుతామని చెప్పేసి వార్తా సందర్భంగా చెప్తున్నటువంటి విషయం మిత్రులారా. ఈరోజు ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. ఆరోగ్యానికి యోగామృతం, ప్రపంచానికే స్వస్థత కేంద్రంగా భారత్. డెహ్రాడూన్లో యోగా చేస్తున్న రాష్ట్రపతి ముర్ము, ఆసేతు హిమాచలం యోగా ముద్ర అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం. విశాఖ ఆర్కే బీచ్ లో యోగా సాధన చేస్తున్న ప్రధాని మోదీ, చిత్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదితరులు అనేటువంటి న్యూస్ ఒకటి మనం చూస్తున్నాం మిత్రులారా. గచ్చిబౌలి స్టేడియంలో యోగా సాధనలో సిఎస్ రామకృష్ణారావు, మంత్రులు దామోదర్ రాజనరసింహ, వాకిటి శ్రీహరి తదితరులు. ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి వార్త, ఇది దేశానికి సంబంధించినటువంటి వార్త. మరి ఈరోజు ఈనాడులో చూస్తున్నాం మిత్రులారా. చావులెన్నో లెక్కలేసుకుంటాం, కళ్ళకు గంతలు కట్టేసుకుంటాం. రాష్ట్రంలో అంతకంతకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు. గత ఏడాది 25,934 ఘటనలో 7,281 మంది మృత్యువాత. గణాంకాల సేకరణకే పరిమితం అవుతున్న రహదారి భద్రతా విభాగాలు. 10 ఏళ్లుగా ప్రతిపాదనలోనే హైవే పోలీస్ స్టేషన్ల ఏర్పాటు అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం. కొన్నేళ్లుగా జరిగినటువంటి ప్రమాదాల వివరాలు ఇలా ఉన్నాయి. మరి 2023లో 22,903 ప్రమాదాలు జరిగితే 7,660 చనిపోయినట్టు వార్త, మృత్యువాత పడ్డట్టు మరి అధికారిక గణాంకాలు చెప్తున్నాయి మిత్రులారా. యాక్సిడెంట్ అనేటువంటి ఈ యొక్క వార్త ఇది ఈనాడులో ప్రసిద్ధమైంది. ఇరాన్ కు ఎదురు దెబ్బలు, ఇజ్రాయెల్ దాడుల్లో 3 కీలక ఐఆర్బిసి కమాండ్ల మృతి అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ఇది ఇజ్రాయెల్ దాడుల్లో ధ్వంసమైన ఇరాన్లోని ఇస్ఫాన్ అణు కేంద్రం అనేటువంటి చూస్తున్నాం. 2 దేశాల మధ్య మరి కొట్లాట ఈ విధంగా
మరి కనిపించకుండా పోయి ఈ దేశాలు మరి ఎలా చిన్నాభిన్నమైనటువంటి ఒక ఫోటో ఒకటి ఈనాడు చూస్తున్నాం. మొలకెత్తని ఆశలు, పత్తి రైతులను పొంగదీస్తున్న వర్షాభావం, 43% లోటు, ఎండిపోతున్న మొలకలు, 1000 ఎకరాల్లో పంట నష్టం. సిరిసిల్ల జిల్లా మార్పాకలో రైతు పొలంలో వాడిపోయిన మొలక. మరి ఋతుపవనాలు మరి సకాలంలో రాని సందర్భంగా ఏర్పడుతున్నటువంటి వ్యవసాయంలో ఇబ్బందులైనటువంటి న్యూస్ ఒకటి. కోటి ఈఎన్టీలో క్లిష్టమైన శస్త్రచికిత్స, కంటి నుంచి ముక్కులోకి ఇరుక్కపోయిన కత్తి ముక్క తొలగింపు. శస్త్రచికిత్స చేసి తొలగించిన కత్తి ముక్క. దాడి ఘటనలో కంటి నుంచి ముక్కులోకి చేరిన 4 అంగుళ కత్తి ముక్కను క్లిష్టమైన శస్త్రచికిత్స ద్వారా తొలగించే బాధితుని ప్రాణాలు కాపాడారు కోటిలోని ప్రభుత్వ చెవి ముక్కు గొంతు ఈఎన్టీ వైద్యులు అనేటువంటి న్యూస్ వికారాబాద్ సంబంధించినటువంటి వ్యక్తిది. మరి 4 అంగుళాలు మరి ఒక దాడుల్లో గాయమైతే మరి కత్తి అందులోనే ఇరుక్కపోయింది కంటి నుంచి ఇక్కడ వరకు. మరి అది శస్త్రచికిత్స చేసి తొలగించినటువంటి వార్త ఇది. ఈరోజు వెలుగులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. విద్యుత్ ఉద్యోగులకు 2% డిఏ ఈ ఏడాది జనవరి నుంచి అమలు. డిప్యూటీ సీఎం బట్టి అనేటువంటి న్యూస్ ఒకటి మనం చూస్తున్నాం మిత్రులారా. భారత్ పాక్ యుద్ధాన్ని ఆపిన అయినా నోబెల్ రాదేమో ట్రంప్ అనేటువంటి న్యూస్ ఒకటి మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్, గ్రానైట్ ఓనర్ను బెదిరించిన కేసులో అరెస్ట్ చేసిన వరంగల్ పోలీసులు అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. తెల్లవారుజామున 4 గంటలకు హన్మకొండ సుబేదారి స్టేషన్ తరలింపు, షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన కాజీపేట కోర్టు అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ఆ 3 ఆఫీసర్లను తొలగించండి, ఎయిర్ ఇండియాకు డీజీసీఏ ఆదేశం అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలోని ఎయిర్ ఇండియా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కఠిన చర్యలు తీసుకుంది. ఈ ప్రమాదంలో క్రూ షెడ్యూలింగ్ లోపాలను గుర్తించిన డీజీసీఏ 3 సీనియర్ ఆఫీసర్లకు విధుల నుంచి తొలగించాలని సంస్థ ఆదేశించింది. ఇటీవల అహ్మదాబాద్ విమాన ప్రమాదం సంబంధించి మరి 3 అధికారులను తక్షణం తొలగించాలని చెప్పేసి ఎయిర్ ఇండియా మరి ఆఫీసర్స్ ఒక ప్రకటన సంబంధించినటువంటి వార్త ఇది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు నోటీసులు ఎందుకు ఇస్తలేరు? ఇదే సిరిసిల్ల కేంద్రంగానే జరిగిన కేటీఆర్ ను ఎందుకు విచారిస్తలేరు? బండి సంజయ్ సంబంధించినటువంటి వార్త ఇది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ ను ఎందుకు విచారించడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు అనేటువంటి న్యూస్ ఒకటి కనిపిస్తుంది. ప్రభాకర్ రావుకు రాచ మర్యాదలు మానండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అప్పగించాలని సంజయ్ డిమాండ్ చేశారు. ప్రభాకర్ రావు అనేక మంది జీవితాలను నాశనం చేసిండు, నాతో సహా బీజేపీ నేతలందరి ఫోన్లను ట్యాప్ చేసిన నీచుడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభాకర్ రావు విదేశాలకు పారిపోయిండు. ప్రభాకర్ రావు, రాధాకృష్ణారావు బీజేపీతో పాటు కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు మాత్రమే కాదు, చివరికి జడ్జీల ఫోన్లు ట్యాప్ చేశారు. అందుకే ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు కోరాలనేటువంటి బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నటువంటి వార్త మరి ఈరోజు వెలుగులో కనిపిస్తుంది. ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన అంశం ఒకసారి చూద్దాం. అన్ని రాష్ట్రాల్లో లోక్సభ సీట్లు 20% పెంపు అనేటువంటి న్యూస్ ఒకటి జ్యోతిలో కనిపిస్తుంది. టోల్ బూస్టర్ లేన్లు, ఔటర్ టోల్ ప్లాజాలో నిమిషానికి 15 పైగా వాహనాలు అనేటువంటి న్యూస్ ఒకటి జ్యోతిలో చూస్తున్నాం. మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న అడ్లూరి లక్ష్మణ్, చిత్రంలో బట్టి శ్రీధర్ బాబు మంత్రిగా అడ్లూరి బాధ్యతల స్వీకరణ అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం. ఎస్సీ ఎస్టీ మైనార్టీల సంక్షేమ మంత్రి నిన్న బాధ్యతలు తీసుకుంటూ 26 నుంచి బీసీల హస్తకళ ఉత్పత్తుల ప్రదర్శన అనేటువంటి న్యూస్ ఒకటి కనిపిస్తుంది. వ్యవసాయానికి నా తొలి ప్రాధాన్యం అనేటువంటి న్యూస్ ఒకటి కేటీఆర్ సంబంధించినటువంటి వార్త జ్యోతి పత్రికలో కనిపిస్తుంది. డిసెంబర్లో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభం, రైల్వే జీఎం ఏకే జైన్ అనేటువంటి న్యూస్ ఒకటి కూడా చూస్తున్నాం. అటవీ అధికారులపై దాడి, కేసు నమోదు, పలువురు అరెస్టు, దర్పల్లి అటవీ భూమి అనేటువంటి ఒక న్యూస్ ఒకటి కనిపిస్తుంది. ధర్మకర్తలతో ప్రమాణం స్వీకారం చేయిస్తున్న ఆలయ ఈవో శేషు భారతి, అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి, ఘనంగా భద్రకాళి దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం అనేటువంటి న్యూస్ ఒకటి మరి కనిపిస్తుంది. ఇట్లా నమస్తే తెలంగాణ ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. ఇరుగు పరుగు ఇకమత్, ఇగరం లేని రేవంత్, కాంగ్రెస్ సర్కార్ నిద్ర లేవదుగా, 3000 టీఎంసీలు ఎక్కడ, గోదావరిలో మిగులు జలాలు అన్నవి లేవన్న కేంద్ర జల సంఘం, మిత్రపక్షం ఎత్తుగడ, స్వపక్షం అడ్డుగట్ట, ప్రతిపక్షం మంతపాట అనేటువంటి న్యూస్ ఒకటి మరి నమస్తే తెలంగాణ కనిపిస్తుంది. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ డే అనేటువంటి న్యూస్ కూడా నమస్తే తెలంగాణ కనిపిస్తుంది. తెలంగాణ ఒక సక్సెస్ స్టోరీ,
యూకేలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఇండియా ఫోరం సదస్సుకు వెళ్తున్న కేటీఆర్ అనేటువంటి న్యూస్ ఒకటి మనం చూస్తున్నాం. 2 రోజుల డిన్నర్ కు 6.25 కోట్లు. మిస్ వరల్డ్ పోటీల్లో ప్రభుత్వం ఖర్చు. ఇది చముల ప్యాలెస్ లో విందు, సచివాలయంలో హై టీ, ప్లేట్ భోజనం, లక్షగా ఆరోపణలు, సోషల్ మీడియాలో విమర్శల వెల్లువ అనేటువంటి న్యూస్ ఒకటి మరి నమస్తే తెలంగాణ చూస్తున్న మిత్రులారా. 2 రోజుల డిన్నర్ కు మరి అందాల పోటీలో 6.25 కోట్ల అనేటువంటి న్యూస్ ఇందులో ప్రధానంగా కనిపిస్తుంది. ఇటీవల జరిగిన మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా అందాల భామ విందు కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ మొత్తంలో ఖర్చు చేసిందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు దివాలా మాటలు మాట్లాడుతున్న ప్రభుత్వం, మరోవైపు మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా అందాల భామలకు కేవలం 2 రోజుల డిన్నర్ కు ఏకంగా 6.25 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిసింది. చముల ప్యాలెస్ లో రాష్ట్ర సచివాలయం విందు కోసం మేము మొత్తాన్ని ఖర్చు చేసినట్టు సమాచారం అనేటువంటి న్యూస్ ఒకటి, మరి పర్యాటక శాఖ ఖర్చు చేసిందనేటువంటి న్యూస్ ఒకటి నమస్తే తెలంగాణ చూస్తున్నాం. అదేవిధంగా ఒకే టీచర్ ఒకే విద్యార్థి నిజామాబాద్ జిల్లా ఇలా కనిపిస్తుంది ఒక న్యూస్ ఒకటి. 5 గంటల పాటు ప్రణీత్రావు విచారణ, మళ్ళీ సోమవారం రావాలని సిట్ ఆదేశం అనేటువంటి న్యూస్ ఒకటి మనం చూస్తున్నాం. పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలి, అన్ని విభాగాలు 20,000 ఉద్యోగాలను భర్తీ చేయాలి, జీవో 46 తొలగించాలి, లాంగ్ జంప్ తగ్గించాలి, రేవంత్ రెడ్డి సర్కార్ పోలీసు ఉద్యోగ ఆర్తుల డిమాండ్ అనేటువంటి న్యూస్ ఒకటి కనిపిస్తుంది. మీ పిల్లలు స్కూల్ బస్ సేఫేనా అనేటువంటి న్యూస్ ఒకటి నమస్తే తెలంగాణలో కనిపిస్తుంది. విద్యుత్ ఉద్యోగులకు 2% డిఏ పీడీ యాక్ట్ తో దీర్ఘకాల నిబంధనలు సరికాదు అనేటువంటి న్యూస్ ఒకటి నమస్తే తెలంగాణలో కనిపిస్తుంది. సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు మహాధరణలో మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్న రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, రాష్ట్రంలో కేడీలు బేడీల రాజ్యం, ఎనుముల కాదు కోతల రేవంత్ రెడ్డి, ఓట్లకు మధ్య రైతు భరోసా కోసం ఓఆర్ఆర్ పై వంట వరపు. మరి రంగారెడ్డి జిల్లాలో సీఎం కు కలలో కేసీఆర్ కనిపిస్తుండు, వచ్చే ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎస్. జిన్నారం రైతు ధరలో హరీష్ రావు ప్రత్యేక ఆకర్షణగా రప్ప ఫ్లెక్సీలు అనేటువంటి న్యూస్ ఒకటి మరి చూస్తున్నాం ఇది నమస్తే తెలంగాణలో. జన్ముడు జయశంకర్ సార్ అనేటువంటి న్యూస్ కూడా కనిపిస్తుంది. ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ ఉన్నటువంటి ప్రధాన అంశాలు మేము ముందు ఉంచే ప్రయత్నం చేసినాం. మరి ఇవి ఈనాటి వార్తలు. నమస్తే.